ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రపు ఆఖరి టీ20కి సిద్ధమైంది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగుతోంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో భారత్ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది. 4వ టీ20 విజయానంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇదే విషయాన్ని తెలియజేశాడు. టీ20లో అగ్రస్థానాన్ని అందుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో వరుస పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. సంజు శాంసన్ స్థానంలో వరుసగా 3 మ్యాచ్లు ఆడి తీవ్రంగా నిరాశపరిచిన వైభవ్ను పెట్టొచ్చు. లేదంటే అతన్ని కొనసాగించి ఇషాన్ కిషన్పై వేటు వేసి సంజు శాంసన్ను ఫస్ట్ డౌన్లో ఆడించొచ్చు. ఏదేమైనా సంజు శాంసన్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరమైతే అభిషేక్ శర్మకే రెస్ట్ ఇవ్వచ్చు. ఇషాన్ కిషన్ కూడా ఐర్లాండ్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఐర్లాండ్తో 2 టీ20లో 1-12 పరుగులు చేసిన ఇషాన్ ఇంగ్లాండ్తో సిరీస్లో వరుసగా 0-49, 13-4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 2వ టీ20లో 49 పరుగులు చేసిన స్లోగా బ్యాటింగ్ చేసి విమర్శల పాలయ్యాడు. శివం దుబే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతన్ని తప్పించాలి అనుకుంటే యువ ఆల్రౌండర్ సూర్యాన్ష్ హెడ్జే తుది జట్లోకి వస్తాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా దారుణంగా విఫలమయ్యాడు. టాప్ ఆర్డర్ను కొనసాగించాలి అనుకుంటే సంజు శాంసన్ కోసం తిలక్పై వేటు వేయొచ్చు. లేదంటే శివం దుబేను కొనసాగించి సూర్యాన్ష్ కోసం తిలక్ను తప్పించొచ్చు. ఇంగ్లాండ్తో సిరీస్లో తిలక్ వర్మ 4 మ్యాచ్ల్లో 51 పరుగులే చేశాడు. ఇప్పటికే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్గా కొనసాగనుండగా వరుణ్ చక్రవర్తి గాయం నుంచి కోలుకుంటే బరిలోకి దిగుతాడు. లేదంటే వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగుతాడు. పేస్ బౌలర్స్గా ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ బరిలోకి దిగనున్నారు. హర్షిత్ రాణా కోలుకుంటే ప్రసిద్ధ కృష్ణపై వేటు పడనుంది.